హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. ఇప్పుడైతే గోబీ మంచూరియా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. వింటర్ వచ్చిందంటే ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో కానీ వేడివేడిగా ఏమైనా తినాలని అనిపిస్తుంది కదా. అందుకోసమని ఈ గోబీ మంచూరియాని అయితే ట్రై చేశాను. చూడండి, చూసి కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలపండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ఈ గోబీ మంచూరియాకి కావాల్సిన మెయిన్ ఐటెం కాలీఫ్లవర్ని అయితే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని హాట్ వాటర్ పెట్టేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అందులో వేసేయండి ఆ పీసులను అయితే. ఎందుకంటే ఇలా చేస్తే పచ్చి వాసన అనేది రాదు, ఆయిల్లో వేసినప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. అలా చక్కగా బాయిల్ చేసుకున్న ఆ కాలీఫ్లవర్ పీసులలోనైతే కొంచెం కార్న్ఫ్లోర్, టేస్టింగ్ సాల్ట్, మైదా, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం ఇలా అన్నీ యాడ్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని దాన్ని అయితే మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి ఒక 10 or 15 minutes పక్కకు పెట్టేసేయండి. ఇక ఆయిల్ వేడయ్యాక ఆ కాలీఫ్లవర్ పీసెస్ని అయితే అందులో వేసేయండి. వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేయండి. తక్కువ హీట్పై కాల్చడం వల్ల అది లోపల కూడా మనకి చక్కగా బాయిల్డ్ అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది. అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీరైతే ఫ్రై చేసేయండి.
కాలీఫ్లవర్ పీసెస్ అయితే ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాణీలో కొంచెం ఆయిల్ పోసేసుకొని అందులో ఉల్లిపాయలు చిన్నగా తరుక్కొని అలాగే ఒక పచ్చిమిర్చి కూడా చిన్నగా తరిగి వేసేసుకోండి. ఇంకా అందులో టొమాటో సాస్, ఇంకా చిల్లీ సాస్, సోయా సాస్, అలాగే చాట్ మసాలా పౌడర్ కూడా అందులో యాడ్ చేసేసుకొని కలిపేసేయండి. కొంచెం అలా కలిపేసిన తర్వాత మిగతా మనం ఏవైతే పక్కకు పెట్టుకున్నామో గోబీ పీసెస్ని అవి కూడా అందులో యాడ్ చేసేయండి. గుమగుమలాడే గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.